తాజా ఉపన్యాసంలో ఈ కాన్ మార్కెట్ గ్యాంగులు లాంటి పదం వాడారు. ఏంటి అసలు ఈ కాన్ మార్కెట్ కథ కమామీషు అంటే ఎందుకంటే దాంట్లో మన తెలుగు వాళ్ళ పేర్లు కూడా వినిపించిన నేపథ్యంలో కాన్ మార్కెట్ గ్యాంగ్ అని వాడారనమాట ఆయన. అసలు ఈ కాన్ మార్కెట్ గ్యాంగ్ అంటే ఏంటంటే ఢిల్లీలో కాన్ మార్కెట్ ఉంటుంది. అది ఫస్ట్ లీడర్ గఫార్ ఖాన్ సోదరుడు జబ్బార్ ఖాన్ పేరుతో ఏర్పడింది అనమాట కాన్ మార్కెట్ అని. ఒకప్పుడు అన్ని ఇతర దేశాల నుండి తిరస్కరించబడినవాళ్ళు, ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి అది కూడా తిరస్కరించబడినవాళ్ళు, రెఫ్యూజీస్ అంటాం కదా, అలాంటి వాళ్ళతో అందరూ కలిసి చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకునేటువంటి సెంటర్. మొదట్లో రోడ్ల మీద పెట్టుకు అమ్ముకునేవాళ్ళు. ఆ తర్వాతన కింద షాపులు పైన ఇళ్ళు లాంటి ఒక చక్కటి బిల్డింగ్స్ అయిపోయాయి. అది క్రమంగా ఇప్పుడు ఆ ఏరియా మనకి ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లో జూబ్లీ హిల్స్, ఆంధ్రాలో విశాఖపట్నం లాంటి కాస్ట్లీయెస్ట్ ల్యాండ్స్ అయినాయి అనమాట. ఖరీదైన రెస్టారెంట్లు వచ్చినాయి, షాపులు, విలాసవంతమైనటువంటి వస్తువులు అక్కడే ఉంటాయి. ఇప్పుడు అక్కడ ఉన్నత ధనిక వర్గాల అడ్డ అరుణ్ జైట్లీ లాంటోడు కూడా దాన్ని సరదాగా అదే మాట అనేవాడు అంట, రెఫ్యూజీస్ కాన్ సెంటర్ కాస్తే చివరికి వాళ్ళ బలిసిన వాళ్ళ సెంటర్ అయిందని. పార్లమెంట్ లంచ్ బ్రేక్ అవగానే అనేక మంది ధనిక వర్గాలకు సంబంధించినటువంటి ఆయా పార్లమెంట్ సభ్యులు ఆ కాన్ మార్కెట్కి పోతుంటారు. అక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మంద గింద వింద పొంద అన్నీ ఉంటుంటాయి. నాన్ సీరియస్ ఎలైట్ గ్రూప్ అని విక్రించడానికి కాన్ మార్కెట్ గ్యాంగ్ అని అంటుంటారు. అంటే అసలు వాళ్ళు రాజకీయాలు చేయడానికి రారు, లేకపోతే దేశం కోసం రారు పార్లమెంట్ దగ్గరికి, దీనికోసం ఎంటర్టైన్మెంట్ కోసమే వస్తుంటారు అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకనే దాన్ని కాన్ మార్కెట్ గ్యాంగ్ అంటూ, ఈ రాజకీయాల మీద సీరియస్నెస్ కాకుండా డబ్బులతో మదించినటువంటి వాళ్ళని చెప్పేందుకోసమే ఈ పదాన్ని మోడీ వాడింది. మిలింద్ దేవరా, జితిన్ ప్రసాద్, మన్వేందర్ సింగ్, సుప్రియా సూలే వీళ్ళందరూ అక్కడే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంటారు. ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు అయితే మన ఈ పేర్లతో పాటుగా మన దక్షిణాదికి సంబంధించినటువంటి కనిమొళి కవిత కూడా ఆ ప్రాంతాలను తిరుగుతుంటారన్నటువంటి కాన్సెప్ట్ను కూడా టచ్ చేసుకొచ్చింది.